అండి, నమస్తే అండి. మీ అన్నపూర్ణ. ఈరోజు నేను చిన్న చేపలు ఉంటారు కదండి, మెత్తాళ్ళు చూసారు కదా, చిన్న చిన్న మెత్తాళ్ళు చింత చిగురు వేసి చేపిస్తానండి. ఈ వంట మాత్రం మా అమ్మమ్మ మా నాయనమ్మ అట్లా చేసేవాళ్ళు. మా అమ్మ అయితే ఇంకా చాలా బాగా చేసేదండి. నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇవ్వండి, ఈ చిన్న చిన్న చేపలతోటి చింత చిగురు వేసి మా అమ్మ బాగా చేసేది. టేస్ట్ మాత్రం చాలా బాగుండేదండి. చింత చిగురు తీసుకున్నాను. ఇప్పుడు చింత చిగురు దొరుకుతుంది కదా, అప్పుడు ఈ చేపలు తెచ్చుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసి చూపిస్తాను. ఇవ్వండి, చేపలు మొత్తం ఇట్లా మనం కొంచెం ఎల్లడకుండా గిన్నెలో వేసుకోవాలి. నేనైతే కిలో తీసుకున్నానండి. కిలోకి ఒక 100 గ్రాముల దాకా చింత చిగురు తీసుకున్నాను. ఈ చింత చిగురు మొత్తం మనం లేతగా ఉంటుంది కాబట్టి ఇట్లా నలిపేసుకుంటే సరిపోతుంది. ఇట్లా నలుపుకోవాలండి, మనం ఏం కడగవసరం లేదు. లేత ఆకు కాబట్టి ఇట్లా నలిపేసుకుంటే మొత్తం మనకి ఏమైనా పొలాలు ఉన్నా కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇట్లా నలిపితే మెత్తగా అయిపోతుంది చింత చిగురు మొత్తం. ఇట్లా కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి నలుపుకుంటూ, తొందరగానే అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఉల్లిపాయలు వేసేసుకున్నాము. మొత్తం కలిపేసి పెట్టుకోవాలండి, ఏం తాలింపు అట్లా అవసరం లేదు. ఇట్లానే టేస్ట్ వస్తుంది. ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అట్లానే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చిమిరపకాయల టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయల దాకా ఇట్లా నేను ముక్కలు చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు కారం అండి, మనకు మీ కారం తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్ల దాకా వేస్తున్నాను కారము. ఉప్పు, కారం, పసుపు అట్లా టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీలోకి. ఇదిగోండి, పసుపు 1 స్పూను, అట్లానే సాల్ట్ ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. ఇదిగోండి, మన మసాలాలన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి. మన మసాలా తర్వాత వేయటం అట్లా ఏముంటుంది ఈ కర్రీలోకి. ధనియాల పొడి ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, జీలకర్ర పొడి 1 స్పూను, ఇంతే మసాలాలండి. ఇంక మనం ఏం వేసుకునే అవసరం లేదు. ఇట్లానే బాగుంటుంది ఈ కర్రీ. కరివేపాకు 2 రెబ్బలు కరివేపాకు వేసేసాను. అట్లానే చింత చిగురు కూడా వేసేసుకోవాలి. ఇంకా మన మసాలాలో ఎట్లా అవసరం లేదండి. మసాలా తక్కువ, కర్రీ మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఒక 2-3 రోజులు తిన్నా కూడా టేస్ట్ బాగుంటుందండి, అసలు ఖరాబ్ అవ్వద్దు. బయట పెట్టుకొని 2-3 రోజులు తినొచ్చు మనము. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి, చూసి వేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్లు దాకా వేస్తున్నాను. ఆయిల్ వేసేసానండి. ఇప్పుడు మనం మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. ముక్కలు అంతా కలిసేటట్టుగా మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకోండి. 1 స్పూన్ నిండా అల్లం పేస్ట్ చేస్తున్నాను నేను. మొత్తం మసాలా మొత్తం ఒక్కసారి చేప ముక్కలకి కలిపేసేయాలి. ఇంక మధ్యలో మనం ముక్కలకి మసాలాలు పెట్టడం కానీ ఏం వేయటం అవసరం లేదండి. ఇట్లా కలిపి పెట్టేసుకోవటమే. దగ్గరికి అయిపోవాలండి, బాగా అడుగంటది అంటారు చూడు, అట్లా అయిపోవాలి ఈ కర్రీ మాత్రం. అసలు పులుసు కిలుసు ఏమి ఉండొద్దు. ఇదిగోండి, ఇట్లా కలిపేసుకోవాలి. కానీ దీంట్లో మాత్రం మనకి పులుసు ఏమి ఉండదండి, అడుగంటే వరకు ఉంచుకోవాలి. మసాలా కూడా అన్నీ వేసేసి, ఎక్కువ మసాలా లేదు, ధనియాల పొడి జీలకర్ర పొడి వేసామంటే అడుగంటే వరకు ఉంచుకోవాలండి. అన్నంలో కలవదు అనుకోవటం ఏం లేదండి, ముక్కతోటి అన్నం మొత్తం తినేయచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కొక్క ముద్దలకు ఒక ముక్కలాగా వస్తుంది, చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రము. మనకు మా నాన్నమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మట్టి గిన్నెల్లో చేసేవాళ్ళు అండి, మట్టి సెట్లలో చేసుకునేవాళ్ళు. టేస్ట్ ఇంకా బాగుండేది. ఇంకా అవన్నీ ఇప్పుడు అందరి దగ్గర ఉండవు కదా, ఒక్కొక్క దగ్గర ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఉండదు కాబట్టి నా దగ్గర అయితే లేవండి. అందుకని చెప్పేసి గిన్నెలో చేస్తున్నాను. గిన్నెలో కూడా టేస్ట్ బాగుంటుంది. మీకు మట్టి సెట్లు ఉంటే మాత్రం మట్టి గిన్నెలో చేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ మాత్రం. ఇవ్వండి, ఇంతే. ఇంకా వాటర్ పోసేసుకుందాము. చూసి పోసుకోవటమే, అసలు ఈజీగా అయిపోతుందండి, తొందరగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒక 2-3 రోజులు ఉంటుందండి కర్రీ మాత్రం ఖరాబ్ అవ్వకుండా. టేస్ట్ మాత్రం ఉండే కొద్ది ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఈరోజు వండుకొని రేపు తిండి ఇంకా బాగుంటుందండి. ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోండి, చేపలు బాగా ఉడకాలి కాబట్టి. మొత్తం ముక్క మునగాలి. ముక్క మునిగిన దాకా వాటర్ పోసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవటమే. కొంచెం ఉప్పు, కారము, కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మామూలు పెద్ద చేపలు కూడా మనం ఎక్కువ వేసుకుంటాం కదా, కానీ దీంట్లో ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. మనం పులుపు తగ్గట్టు వేసుకోవాలి. చింత చిగురు మనం ఎంత పుల్లగా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఇంకా మన చింతపండు ఏమీ అవసరం లేదండి, చింత చిగురుతోటి సరిపోతుంది, పులుపు మొత్తం పట్టుతుంది. ఇవ్వండి, సరిపోతుంది. ఇంకా చూసారు కదా, నేను ముక్కలు మునిగే వరకు వాటర్ పోసాను. ఇంక ఇట్లా పెట్టేసుకోవటమేనండి పొయ్యి మీద. మధ్యలో ఒకసారి ఇట్లా గిన్నెతో చూపిస్తాను నేను, ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవటమే అండి, గంటి మాత్రం పెట్టొద్దు. చూస్తున్నామండి కర్రీని. చూసారు కదా, ఇప్పుడిప్పుడే దగ్గర పడటానికి వస్తుంది. ఒకసారి ఇట్లా మనం క్లాత్ తోటి
గంట ఏం పెట్టద్దండి, ఇట్లా చూసారు కదా, ఇట్లా పెట్టేసుకోవాలి. ఇప్పటికే చాలా వరకు అయిపోయింది నీరంతా, ఇంకొంచెం అయిపోతే సరిపోతుంది. మళ్ళీ ఇట్లా పెట్టేసుకొని దగ్గరికి ఇట్లా ఉడికిచ్చేసుకుందాము. మూత పెట్టుకొని చూద్దామండి ఒకసారి. చూసారు కదా, మంచిగా అడుగంటిపోయింది. ఇగో కనపడుతుంది కదా, ఇట్లా అడుగంటాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీర వేసేసుకుందాము. ఇప్పుడు పైన కనిపిస్తుంది కొంచెం ఆయిల్ అండి, అది మనం ఆరిపోగానే ఆయిల్ కూడా కర్రీ మొత్తం పీల్చేసుకుంటుంది. ఇదిగో ఇట్లా ఆయిల్ కూడా కనిపించదు కర్రీలోకి, కొంచెం ఆరగానే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి క్లాత్ పెట్టి చూపిస్తారు చూడండి. అసలు చూసారు కదా, మొత్తం ఇట్లా అడుగంటాలి కర్రీ మాత్రం, నీరు లేకుండా. ఈ ఉన్న ఆయిల్ కూడా మంచిగా తీసుకుంటుంది, ఆరిపోతే మనకి కర్రీ మొత్తం లాగేసుకుంటుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఆపేసుకుందాము. చిన్న చేపలు చింత చిగురు కర్రీ అయిపోయిందండి. చేపలు చింత చిగురు కర్రీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది వెనకన్నా నాన్నమ్మలు అమ్మమ్మలు చేసేవాళ్ళండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అది మా అమ్మమ్మ దగ్గర మా అమ్మ నేర్చుకుంది, మా అమ్మ అందరికి కూడా నేర్పించింది. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. రైస్లో మాత్రం పులుసు ఎక్కువ ఉండదు, మనం ముక్క పెట్టుకుని తినేయచ్చు, అంత బాగుంటుంది టేస్ట్. ఇంకా రేపటికి ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మీకు మాత్రం చింత చిగురు దొరికితే మాత్రం చిన్న చేపలు తెచ్చుకొని ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ కూడా మర్చిపోకండి. బాయ్.